నేపాల్ జంజీ ప్రొటెస్ట్. ఇల్లు తగలబెడుతున్నారు, షాపులు లూటీ చేస్తున్నారు, భవనాలను దగ్ధం చేస్తున్నారు, గవర్నమెంట్ ఆస్తులను నాశనం చేసి వదిలిపెడుతున్నారు. అటు ఆసుపత్రుల మీద కూడా జంజీ యువతనాలా లేకపోతే యువత ముసుగులో కొంతమంది ఆందోళనకారులు వారితో కలిసిపోయి ఈ అరాచక మారణ హోమం సృష్టిస్తున్నారో తెలియదు. ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న, అసలు వీటి వెనకమాల ఉన్నది ఎవరు? నిజంగా మొదట్లో శాంతియుతంగా జరిగిన ఏవైతే ఈ ఆందోళనలు నిరసనలు ఉన్నాయో ఇంత ఉధృతంగా మారడానికి కారకులు ఎవరు? జంజీ పేరుతో ఒక జనరేషన్ చేస్తున్నటువంటి పోరాటం, అది కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, వారి పాలనకు వ్యతిరేకంగా చేస్తున్నారు. అది ఒక్కసారిగా హింసాత్మకంగా మారింది. సోషల్ మీడియా యాప్స్ను బ్యాన్ ఎత్తివేసినప్పటికీ కూడా అరాచకం మాత్రం ఆగట్లేదు. ఒకవైపు తగలబెడుతూ షాపుల్ని లూటీ చేస్తూ ప్రభుత్వ ఆస్తులు, గవర్నమెంట్ ఆస్తులు, అటు ఆసుపత్రులను కూడా పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని చూసుకోకుండా కూడా అన్నిటినీ సర్వనాశనం చేస్తూ రోడ్ల మీదకి వచ్చి కొంతమందిలా డ్యాన్స్ చేస్తున్నారు. వీళ్ళు మాత్రం నిజమైన ఆందోళనకారులు కాదు అనేది తేలిన విషయం. అయితే యువకులు షాపింగ్ మాల్స్లోకి వెళ్ళి చొరబడి దొంగతనాలు, లేకపోతే నిప్పండించడాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా వాటిని తగలబెట్టే పరిస్థితికి తీసుకొచ్చారు. మొత్తానికి ఆందోళనకారులతో ఈ అరాచకులు కలిసిపోయి నేపాల్ని సర్వనాశనం చేసే పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో అయితే కొన్ని వీడియోస్, ఇప్పుడు మన ఫోటోలు చూస్తున్నట్టు యువత షాపింగ్ మాల్స్లో దొంగతనం, రోడ్ల మీదకి వచ్చి డ్యాన్స్ వేస్తున్నవి వీళ్ళు నిరసనకారురా లేకపోతే ఉగ్రవాద రూపంలో ఉన్నటువంటి వేరే దేశస్తుల అనే అనుమానం అక్కడి వారికే కలుగుతున్న పరిస్థితి. సో ఇంకా ఎన్ని రోజులకి ఈ మారణహోమం ఆగుతుంది, పూర్తి స్థాయి శాంతియుత వాతావరణం వస్తుందనేది ఇప్పటికే దేశం మొత్తం కూడా ఆర్మీ చేతుల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. నెమ్మదిగా గత 24 గంటల నుంచే కొంచెం శాంతియుత వాతావరణం కనిపిస్తోంది. చూడాలి నేపాల్ మళ్ళీ తిరిగి నార్మల్ పరిస్థితికి వస్తుందా రాదా అనేది.